అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'షెల్లీ అడోనైస్' ఏదైతే పోయెమ్ ఉందో దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది రకరకాల చాలా యూనివర్సిటీల్లో ఎంఏ ఇంగ్లీష్ అండ్ స్పెషల్ బిఏలో ఈ పోయెమ్ అయితే ఉంది. ఇది రాసింది షెల్లీ. ఈ అడోనైస్ దేని గురించి రాశాడంటే ఒక వ్యక్తి మరణాన్ని గురించి, ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చెబుతూ, అతన్ని బాధ పెట్టిన వాళ్ళని తిడుతూ, అతనికి తోడుగున్న వాళ్ళని మెచ్చుకుంటూ, అతని మరణాన్ని చాలా గొప్పగా చూపించే ప్రయత్నం చేశాడు పిబి షెల్లీ. 1792 నుండి 1822 ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తి పిబి షెల్లీ. ఇంగ్లీష్ రొమాంటిక్ పోయెట్ ఈయన. రొమాంటిక్ పోయెట్ అంటే ఏంటంటే ఆ రోజుల్లో నేచర్ అనేది ఉంది అండ్ కల్పితం అన్నమాట. కల్పితం ఏదైతే ఉందో దాని గురించి రాసేటటువంటి వ్యక్తులు రొమాంటిక్ పోయెట్స్గా మెయిన్గా చెప్పుకోవాలంటే ఈజ్ అ రాడికల్ ఇన్ పోయిటరీ అండ్ పాలిటిక్స్. ఇతను రాడికల్ అన్నమాట. అంటే సజావుగా కూర్చోడు, డైరెక్ట్గా తిట్టేస్తాడు, కోపం వస్తే ఏదైనా అట్లా ఉంటుందన్నమాట ఇతని యొక్క పద్ధతి పోయిటరీగా పాలిటిక్స్. ఇప్పుడు ఈ పోయంలో ఓ వ్యక్తి చనిపోయాడు. ఎవరంటే జాన్ కీట్స్. జాన్ కీట్స్ అంటే షెల్లీకి చాలా ఇష్టం. ఇప్పుడు అతన్ని జీవించున్నప్పుడు ఏదైనా రాస్తే దాన్ని తిడుతూ న్యూస్ పేపర్లో విమర్శ చేసే వ్యక్తుల్ని కూడా డైరెక్ట్గా పేరు పెట్టి తిట్టేస్తాడనమాట. అది రాడికల్. హీ గెయిన్డ్ రికగ్నిషన్ ఆఫ్టర్ హిస్ డెత్. పిబి షెల్లీకి ఎప్పుడు గుర్తింపు వచ్చిందంటే అతని మరణాంతరం గుర్తింపు అయితే రావడం జరిగింది. అంతేకాదు పిబి షెల్లీ ఇన్ఫ్లుయెన్స్ పోయెట్స్ లైక్ రాబర్ట్ బ్రౌనింగ్, డబ్ల్యూబి ఈట్స్ ఇలాంటి వ్యక్తుల్ని ప్రభావితం చేయగలిగాడు అనమాట తాను రాసిన రచనల ద్వారా. హీఈస్ రిగార్డెడ్ యాజ్ సూపర్ లిరిక్ పోయెట్. ఇతను ఎలా మనం తెలుసుకోవచ్చు అంటే మంచి లిరిక్ పోయెట్గా పిబి షెల్లీని గమనించవచ్చు. ఇది ఎగ్జామ్లో రాసే విధంగా ఉండేటటువంటి ఎస్సే అండి. సమరీ యాజ్ వెల్ యాజ్ నోట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయబడింది. అడోనైస్ ఈజ్ 1821 పాస్టరల్ ఎలిజీ బై పిబి షెల్లీ. పెర్సీ బిషీ షెల్లీ రాసినటువంటి అడోనైస్ అనేది 1821లో రాయబడింది. ఇది ఒక చనిపోయిన వాళ్ళని స్తుతించేటటువంటి గీతం. ఎలిజీ అంటే మృత్యు గీతం. మార్నింగ్ జాన్ కీట్స్ డెత్. ఎవరి మరణ ఈ ఎలిజీ రాయబడిందంటే జాన్ కీట్స్. ఇది 495 లైన్లు ఉండేటటువంటి పోయం అన్నమాట. స్పెన్సరియన్ స్టాంజా పద్ధతిలో రాయబడింది. అంటే స్పెన్సర్ స్టైల్లో దీన్నైతే ఉంచడం అయితే జరిగింది. ఇట్ ఈజ్ అంటే ఆ పద్ధతిలో రాశారనమాట. స్పెన్సర్ ఏదైతే ఆయన రాశాడో ఆ రకంగా ఈ 495 లైన్ పోయం మామూలుగా ప్రోజ్ అయితే పెద్ద పట్టింపులు ఉండవు. పోయం అయితే మాత్రం ఖచ్చితంగా చాలా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇట్ ఈస్ రినౌండ్ ట్రిబ్యూట్ టు కీట్స్కి ఇచ్చినటువంటి గొప్ప అంటే ఆయన చనిపోయాడు, మరి ఎవరో ఒకళ్ళు గుర్తిస్తేనే కదా మరి ఆయన్ని పొగుడుతూ రాసినటువంటి గీతం అన్నమాట ఇది. ఇట్ ఈస్ మోడల్డ్ ఆఫ్టర్ క్లాసికల్ ఎలిజీస్ అండ్ ఇంగ్లీష్ ట్రెడిషన్ని ఫాలో అవుతుంది ఈ పోయం. ఓకే, ఎలిజీ అంటే మృత్యు గీతం అంటే ఏం లేదు. ఎలిజీ అంటే చనిపోయిన వాళ్ళప్పుడు ఎంత గొప్పోడివిరా నువ్వు అని మనకు కొన్ని పాటలు కూడా ఉంటాయి. చుక్కల్లోకి ఎక్కినోడు చక్కనోడు అనేసి ఇట్లాంటి కొన్ని పాటలు ఉంటాయి కదా, అట్లా అనమాట ఇది కూడా. ద పోయిట్ మౌన్స్ ద డెత్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ జాన్ కీట్స్ చనిపోయాడు. తన ఫ్రెండ్ బాధపడుతూ తనను తాను ఓదార్చుకోవాల్సిన అవసరం ఉంది. కీట్స్ వాజ్ ఎ యంగ్ పోయిట్. కీట్స్ చాలా యువకుడేనండి. హీ డైడ్ ఇన్ రోమ్లో చనిపోయాడు. అండ్ పోయిట్ కాల్స్ ఆన్ యురేనియా. ఓ దేవతని పిలుస్తున్నాడు అనమాట. ఓ యురేనియా దిగొచ్చి ఏం చేస్తావంటే మాతో పాటు నువ్వు కూడా ఏడు. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తి దేవతలే వచ్చి ఏడ్చారు వీడి కోసం అని తెలియాలి. ఈవెన్ నేచర్ విచ్ కీట్స్ లవ్డ్ ఇన్ హిస్ పోయమ్స్ ఈజ్ సాడ్. ప్రకృతి కూడా ఏం చేస్తుంది, ఏడుస్తుంది. వాతావరణం మారిపోయింది, మబ్బు పట్టింది, ఏడవడానికి సిద్ధంగా ఉంది ప్రకృతి కూడా. కెనాట్ బ్రింగ్ హిమ్ బ్యాక్ టు లైఫ్. సరే, యురేనియా అనేటటువంటి దేవత దిగొచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ప్రకృతే మొత్తం మబ్బులన్నీ పట్టేసి నల్లగా పట్టేసి భయంకరంగా చుట్టుపక్కల అసలు చాలా విషాద ఛాయలు నెలకొనేటట్టు చేసింది. అయినా ప్రాణాన్ని తీసుకొస్తున్న కీట్స్ యొక్క ప్రాణాన్ని
కుదరదు. రాలేడు. అదర్ పోయెట్స్ లైక్ బైరాన్, షెల్లీ అండ్ మూర్ ఆల్సో గ్రీవ్ ఫర్ కీట్స్. అందరూ ఏడుస్తున్నారండి. కీట్స్ ఏంది ఇంత చిన్నతనంలోనే చనిపోయాడు. ద పోయెట్ బ్లేమ్స్ ఎ క్రిటిక్ ఫర్ హర్టింగ్ కీట్స్ విత్ హార్ష్ వర్డ్స్. ఒక వ్యక్తి ఏం చేశాడంటే పత్రికల్లో రాస్తూ కీట్స్‌కి రాయడం రాదని, ఇలా రకరకాలుగా అతన్ని తిడుతూ ఏం చేశాడంటే ఆర్టికల్ రాశాడు. అతన్ని కూడా వదలట్లేదు షెల్లీ. విచ్ మేడ్ హిస్ ఇల్‌నెస్ వర్స్. ఇంకా ఏమంటున్నాడు, "నువ్వు అలా రాయబట్టే మా కీట్స్ చాలా బాధపడ్డాడు. కాబట్టి నేను నిన్ను తిడతా" అనేసి తిట్టడం మొదలుపెట్టాడు ఆ పోయెంలోనే. బట్ ద పోయెట్ బిలీవ్స్ కీట్స్ ఇన్ నౌ ఇట్స్ పీస్. కానీ షెల్లీ యొక్క ఆహ్, అభిప్రాయం ఏందంటే, ఇప్పుడు కీట్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గులు ఉన్నారే, తన కవిత్వాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేనటువంటి భావజాలాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు లేరు కాబట్టి ఆ ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్నాడు. హి ఈస్ ఫార్ ఫ్రమ్ పెయిన్, హేట్, సాడ్‌నెస్. అతనికి ఏ నొప్పి లేదు, ఏ ద్వేషం లేదు, ఏ బాధ లేదు. కీట్స్ హాస్ బికమ్ వన్ విత్ నేచర్ అండ్ జాయిన్ ఎటర్నల్ బ్యూటీ. ప్రకృతితో మమేకం అయిపోయాడు కీట్స్. కాబట్టి ఇప్పుడు కీట్స్‌కి ఎలాంటి బాధలు లేవు. షెల్లీకి ఓదార్పు ఏందంటే, కీట్స్ ఈ దరిద్రపు ప్రపంచాన్ని వదిలిపోయి అందమైనటువంటి ప్రపంచానికి ఎళ్ళిపోయాడు. ద పోయెట్ సేస్ కీట్స్ ఈస్ నాట్ ట్రూలీ డెడ్. పోయెట్ ఏమని చెప్తాడంటే షెల్లీ, పీబీ షెల్లీ, యాక్చువల్‌గా కీట్స్ చనిపోలా. ఓన్లీ ద లివింగ్ ఫీల్ లాస్. బతుకుతున్న వాళ్ళు అనుకుంటున్నారు. ఏమని? కీట్స్ పోయాడు అయ్యో అనేసి. కీట్స్ నౌ లివ్స్ ఇన్ ఎ ప్లేస్ వేర్ లవ్ అండ్ బ్యూటీ షైన్ ఫర్ ఎవర్. అందమైన ప్రపంచం, ఆనందంగా ఉండే ప్రపంచంలోకి, అందమైన ప్రపంచం, ప్రేమతో నిండిన ప్రపంచంలోకి కీట్స్ వెళ్ళిపోవడం జరిగింది. హీ ఈజ్ విత్ గ్రేట్ పోయిట్స్ ఫర్ ద పాస్ట్ లైక్ థామస్ చాటర్టన్, సర్ ఫిలిప్ సిడ్నీ చాటర్టన్ ఇలాంటి గొప్ప గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సరసకి వెళ్ళిపోయాడు కీట్స్. కాబట్టి ఇంకోటి కూడా చెప్తాడు, నువ్వేమన్నా ఈ భూమి మీద ఉండిపోతావా ఏంది ఎల్లకాలం? నువ్వు కూడా పోవాల్సిందే. కీట్స్ ముందు పోయాడంతే. ద పోయిట్ అడ్జస్ట్ పీపుల్ నాట్ టు ఫియర్ డెత్. చావు అనేది భయపడమాకండి. ఈ సేస్ కీట్స్ ఇస్ హ్యాపీ ఇన్ ఎటర్నిటీ. నిత్యత్వం. ఎటర్నిటీ అంటే నిత్యత్వం. అంటే సంవత్సరాల లెక్క ఉండదు. ఇన్ని సంవత్సరాలే బతుకుతాడు ఇక్కడ, 100 ఏళ్ళు చల్లగా జీవించు అని జీవిస్తుంటారు. ఎటర్నిటీలో 1000 ఏళ్ళు, లక్షల ఏళ్ళు ఇలా దాటిపోతూ ఉంటాయి తప్ప ఎండ్ ఉండదు. అండ్ వీ కెన్ హోప్ టు జాయిన్ హిమ్ వన్ డే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం కలుస్తాం. ఏదో ఇక్కడే తిష్టేసుకుని ఉండేవాళ్ళం కాదుగా మనం. అందుకని ఏదో పొయ్యాడులే అని హ్యాపీగా ఫీల్ అవడమో, లేదా పొయ్యాడులే అని బాధపడడమో చేయమాకండి. రెండు కూడా చేయమాకండి. ద పోయిట్ ఫీల్స్ రెడీ టు లీవ్ దిస్ లైఫ్ అండ్ జాయిన్ కిడ్స్. షెల్లీ చెప్తున్నాడు, నేను రెడీ, నేను సిద్ధం. వెళ్ళి ఏం చేయడానికి? కిడ్స్ ఎప్పుడో ఒకప్పుడు కలుస్తాను నేను. నో ప్రాబ్లం ఏం లేదు. హీస్ స్పిరిట్ నౌ షైన్స్ లైక్ ఎ స్టార్ ఇన్ ద యూనివర్స్. విశ్వంలో ఎలా ఒక ధృవతార, ఒక నక్షత్రం లాగా వెలుగుతా ఉంటాడు. ఎవరు? జాన్ కీట్స్. జనరల్గా చెప్తుంటారు గొప్పోళ్ళు చనిపోతే ఆ ఆకాశంలో నక్షత్రాలుగా మారుతారు. అలా కీట్స్ కూడా ఒక నక్షత్రంగా మారిపోయాడు. హీ స్పిరిట్ నౌ షైన్స్ లైక్ ఎ స్టార్ ఇన్ ద యూనివర్స్. లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ బ్రీఫ్. తన జీవితం ఈ భూమి మీద చాలా స్వల్ప కాలమే ఉండుండొచ్చు. బట్ ఇటర్నిటీ ఈజ్ బ్రైట్ అండ్ ఎండ్లెస్. కానీ ఈ నిత్యత్వం ఎలా ఉండబోతుంది? చాలా గొప్పగా ఉండబోతుంది. జాన్ కీట్స్ అట్లానే ఎండ్లెస్. దానికి ఒక ఎండ్ అంటూ ఉండదు. ముందే చెప్పుకున్నాం కదా. ఇదండి టోటల్గా. ఇదేంటంటే ఒక ఎస్సే రాయగల అడోనైస్ అనేది అడిగితే ఈజీగా ఎస్సే కానివ్వండి, యానోటేషన్ కానివ్వండి, రాయగలిగే విధంగా ఉండే విధంగా రూపొందించబడినటువంటి ఆర్టికల్ ఇది. మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. రకరకాల యూనివర్సిటీలో ఉంటుంది. అసలు ఏంటి షెల్లీ అడోనైస్ అంటే, కీట్స్ అనేటటువంటి కవి చనిపోయాడండి. అతనికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కాబట్టి అతను ఏంటంటే జనరల్గా ఐరోపా దేశంలోనే వెచ్చగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే రోమ్ అన్నమాట. చలికాలం యాక్చువల్గా అతని ఈ ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది వీళ్ళకి. అయితే వెచ్చగా ఉండే ప్రాంతం ఏంటంటే రోమ్. ఈ ఏవైతే ఆస్తమా వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు అంటే రోమ్ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి.
ఏదైనా ఆరోగ్యం బాగుపడుతుందని కీట్స్ ఏం చేస్తాడంటే చనిపోవడానికి ముందు డాక్టర్ సలహా మేరకు రోమ్‌కి షిఫ్ట్ అయిపోతాడు. అయితే అక్కడే చనిపోవడం అయితే జరుగుతుంది. ఇక పివి షెల్లీకి పట్టరానటువంటి బాధొస్తుంది. అసలు చెప్తాడనమాట. అయ్యో! ఎంత గొప్ప కవి చనిపోయాడే చాలా చిన్న వయసులో. అసలేంటి ఒక వ్యక్తి ఇట్లా ఆర్టికల్స్ ఏసి మరి తిట్టాడే. దానివల్లే అతను ఇంకా కృంగి చనిపోయి ఉండొచ్చు. అయితే ఇక చెప్తాడనమాట. ఏదో చనిపోయాడు కాబట్టి మరి అందరం దుఃఖిస్తా ఉందామా? బాధపడొద్దని జెప్తాడు. అట్లానే తాను 495 లైన్‌ల పోయెంలో యురేనియా అనేటటువంటి దేవతను పిలిచి వచ్చి ఏడు మాతో పాటు గొప్పగా ఉండాలి. దేవతలు గూడా వచ్చి ఏడ్చారు. కీట్స్ మరణానికి అనేసుండాలి. అట్లానే ప్రకృతిని పిలుస్తాడు. నువ్వు ఎంత బాధపడినా గాని ప్రకృతి నీ గురించి గొప్పగా రాశాడు గదా! కీట్స్ బయటికి రాడు. అయినా హ్యాపీ ఎందుకంటే ఈ దరిద్రపు లోకంలో లేడు. చక్కగా నిత్యత్వానికి వెళ్ళిపోయాడు. చాలా ఆనందంగా ఉండుంటాడు. చాటర్టన్, సిడ్నీ ఇలాంటివంటి కవుల సరసన అతను కూర్చొని ఆనందిస్తూ ఉంటాడు. కాబట్టి ఇది మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే కీట్స్ చనిపోయాడు అనుకోని బాధపడుతున్నారో. ఎందుకంటే ఏదో ఒక రోజు అందరూ అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళమే. కాబట్టి ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే కీట్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాడిప్పుడు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఎలాంటి భయం లేదు. ఎలాంటి బాధ లేదు. చక్కగా ఉన్నాడు అనేసి పిబి షెల్లీ రాయడం అయితే జరిగింది. ఇదండి టోటల్‌గా 'అడోనైస్' బై షెల్లీ.